ఓం నమ శివాయ. అందరికీ ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు. శివరాత్రి అంటేనే అందరికీ గుర్తుకొచ్చేది జాగరణ, ఉపవాసం. కానీ ఈ శివరాత్రి యొక్క గొప్పతనం ఏమిటో ఇక చిన్న కథతోని చెప్పుకుందాం. ఒకసారి బ్రహ్మ విష్ణువు ఇద్దరి మధ్య తగువులాట జరుగుతుంది. ఎవరు గొప్ప అని. బ్రహ్మ సృష్టికర్త, నేనే గొప్ప అని అంటాడు. కానీ విష్ణుమూర్తి, నువ్వు సృష్టించిన సృష్టిని నడిపేది నేనే, కాబట్టి నేను గొప్ప అని విష్ణుమూర్తి చెప్తాడు. అప్పుడు మహాశివుడు ఒక పెద్ద అగ్నిలింగంగా అవతరించి ఇద్దరిని ఆది అంతం చూడమని చెప్తాడు. అప్పుడు విష్ణుమూర్తి ఆదివరాహస్వామి రూపంలో భూమి లోపలికి వెళ్తాడు. బ్రహ్మదేవుడేమో అంతం చూడడానికి పైకి వెళ్తాడు. ఇలా కొన్ని వేల సంవత్సరాలు పూర్తయితాయి. విష్ణుమూర్తి చివరకు నేను చూడలేకపోయినా అని ఒప్పుకుంటాడు. అప్పుడు బ్రహ్మదేవుడు, నేను శంకరుని అంతాన్ని చూశానని సాక్ష్యంగా మొగలి పువ్వును మరియు ఆవును తీసుకుని వస్తాడు. అది చూసిన శంకరుడు కోపంతో మొగలి పువ్వును ఆవును శపిస్తాడు. అందుకే మొగలి పువ్వును శంకరుని పూజకు ఉపయోగించము. అదేవిధంగా ఆవు యొక్క పృష్ఠభాగాన్ని మాత్రమే మొదట పూజించిన తర్వాత మాత్రమే ఆవు ముఖాన్ని పూజించాలి. ఎందుకంటే ఆవు బ్రహ్మదేవుడు చూశాడని అబద్ధం చెబుతుంది, కానీ తోక అడ్డంగా ఊపుతుంది. ఇది మాఘమాసంలోని బహుళ చతుర్దశి తిథి రోజు జరిగింది కనుక ఈ రోజును మనం శివరాత్రిగా జరుపుకుంటున్నాము. ఈ అగ్నిలింగమే అరుణాచలంలోని అగ్నిలింగం. ఓం నమ శివాయ.